నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని N11 రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క N11 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్ స్టేటస్ అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ యొక్క N11 రోడ్ అనేది కోర్ క్యాపిటల్ ఏరియాలో చాలా ఇంపార్టెంట్ రోడ్ అనమాట. ప్రస్తుతం ఈ యొక్క రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇది N11 రోడ్డుకి సంబంధించి ఇదివరకు ఏంటంటే కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలి రెడీగా అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం కూడా తార్ అనేది వేసేసారండి. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే E3 రోడ్డు N11 రోడ్డు జంక్షన్ అయితే అవుతుందో ఇది చూస్తున్నారు కదా. ఇది ఏంటంటే మనకు హోటల్ అనమాట. మంజీరా గ్రూప్ సంబంధించిన 4 స్టార్ హోటల్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది వచ్చేసి ఏపీసీ అడ్డ బిల్డింగ్ అనమాట. అలాగే మీరు ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్ గా మనకు ఈ యొక్క జంక్షన్ దగ్గరికి అయితే రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక లెవెల్కి అయితే వచ్చేసింది. 3 లైన్ల రోడ్డు కూడా ఒక లెవెల్కి అయితే చేసి పెట్టుకున్నారు చూడొచ్చు. సో మిడిల్ బీఆర్టీ రోడ్ అయితే త్వరగా అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారండి. మిడిల్ రోడ్ ఏదైతే ఉంటుందో ఈ రోడ్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు. మళ్ళీ అటు సైడ్ కూడా రోడ్ అనేది ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూపిస్తాను. యాక్చువల్గా ఈ యొక్క రోడ్ అనేది మనకు లింగయ్యపాలెం నుండి ఐనోల్ వరకు అయితే ఉంటుంది అనమాట. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా చూపిస్తాను. మన కోర్ క్యాపిటల్ ఏరియాలో ఈ యొక్క N11, N12 రోడ్డు మిడిల్‌లోనే ఉంటుందనమాట. కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం గూడా ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన క్వార్టర్స్ గానీ, అలాగే ఆఫీసెస్ గానీ అన్నీ కూడా ఈ యొక్క 2 రోడ్ మిడిల్‌లోనే ఉంటుంది. ప్రస్తుతం ఇటు సైడ్ అంతా కూడా రోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి. మిడిల్ రోడ్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ చేసుకోన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించిన 15 బంగ్లాస్ అనమాట. యాక్చువల్‌గా ఈ 115 బంగ్లాస్ అయితే ఉన్నాయి. దీని బ్యాక్ సైడే మనకు 100 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ ఎగ్జాక్ట్‌గా N11 రోడ్ ఫ్రంట్ సైడ్ రిమైనింగ్ ఏదైతే 15 బంగ్లాస్ ఉన్నాయో వాటికి సంబంధించి అంతా కూడా మాక్సిమం స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. సో, ఈ యొక్క N11 రోడ్ అనేది కోర్ క్యాపిటల్ ఏరియాలో చాలా కీలకంగా అయితే ఉండబోతుందండి. ఆల్మోస్ట్ ఆల్ మీరు మిడిల్ రోడ్ ఏదైతే చూస్తున్నారో అది మనకి ఇక్కడ లింగైపాలెం మీరు ఇందాక చూసారు కదా! E3 రోడ్ జంక్షన్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఐనోల్ వరకు కూడా మిడిల్ రోడ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇటు సైడ్ చూడొచ్చు. రెండవ లైన్‌కి కూడా ఆల్మోస్ట్ ఆల్ గ్రావెల్, కంకర్ చిప్స్ తోలైతే ఒక లెవెల్‌కి అయితే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న బంగ్లాస్ అన్నీ కూడా మినిస్ట్రీకి సంబంధించిన బంగ్లాస్ అండి. అన్నీ కూడా స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి మిడిల్ రోడ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. 2 వైపులా రిమైనింగ్ ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ ఎందుకు వదిలారంటే అటంతా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవి జరుగుతున్నాయి గదా! అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్. సో, అందువల్ల మొదటగా ఈ యొక్క మిడిల్ రోడ్ ఏసేసుకొని తర్వాత 2 సైడ్‌లు కూడా మరలా ఇప్పుడు మీరు చూస్తుంది E4 N11 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఇది E4 రోడ్ అనమాట. E4 రోడ్‌కి సంబంధించి కూడా ఒక లెవెల్ వరకు కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలి ఒక రోడ్ లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చున్నారు. అదే మిడిల్ రోడ్ అయితే. చూడండి. ఇదంతా మీరు వైట్ మట్టంతా తోసున్నారు చూడండి. అదంతా కూడా మనకేందంటే కిందంతా కూడా ఈ యొక్క అండర్ గ్రౌండ్ లో వోల్టేజ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ అండ్ వైర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. చూడొచ్చు అయన్నీ కూడా వైర్స్ అనమాట. ఇక్కడ జంక్షన్ అయితే వస్తుంది. వాటి కోసమైతే అక్కడ అన్ని పైప్స్ అయితే ఉన్నాయండి. చుట్టూ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి వర్క్స్ అయితే. ఇవి చూస్తున్నారు కదా గడ్డర్లు. ఇవన్నీ కూడా మనకేంటంటే ఈ యొక్క N11 రోడ్డుకి సంబంధించి కింద పాలవాగు అనేది ప్రవహించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏందంటే బ్రిడ్జ్ దగ్గర పిల్లర్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఈ యొక్క గడ్డర్లన్నీ కూడా ఇక్కడే చేసుకున్నారనమాట. ఇంక కొన్ని రోజులు అక్కడ లాంచింగ్ అయితే చేసుకుంటారు. దానికి సంబంధించి కూడా మట్టి క్లియరెన్స్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా మనకు ఐకానిక్ టవర్స్ నుండి అసెంబ్లీ మీదుగా ఈ యొక్క పాలవాగు అనేది ప్రవహించడం జరుగుతుంది. సో, అవతల వైపండి మిడిల్‌లో ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గరైతే కాల్ రోడ్డుకి ఏసుకోవాలి. రిమైనింగ్ ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే, ఇటు సైడ్ అంతా కూడా ఒక లెవెల్‌కు రోడ్డయితే వేసేస్తున్నారు కొంతవరకు. ఇదంతా కూడా కంకర్ చిప్స్ చేసుకొని ఒక లెవెల్‌కయితే తీసుకొనొచ్చున్నారనమాట. 2 వైపులా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికొచ్చింది. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి రోడ్డు అయితే వేసుకొని ఎళ్ళిపోయున్నారు. పొడవునా ఇలాగే ఉంటుందండి. ఒక జంక్షన్స్ దగ్గర దగ్గర తప్ప రిమైనింగ్ అంతా కూడా రోడ్డనేది ఇలాగే ఉంటుంది. 2 వైపులా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి, పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్, అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. సో, ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. అవి బంగ్లాస్ ఉన్నాయి గదా! అవి జడ్జి‌లకి సంబంధించిన బంగ్లాస్ అన్నమాట అవి. సో, అలాగే అవి ప్రస్తుతం ఉన్న హైకోర్టు, దాని పక్కనే ప్రెజెంట్ హైకోర్ట్ అయితే కడుతున్నారు. పర్మనెంట్ హైకోర్టు. మళ్ళీ దాని పక్కన ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ బంగ్లాస్ జడ్జిల బంగ్లాస్ ఏదైతే ఉన్నాయో అవి 33 బంగ్లాస్ అయితే ఉంటాయి. అన్నీ కూడా స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది.
మీరు గమనించొచ్చండి. ఈ యొక్క N11 రోడ్డుకి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడొచ్చు. ఒకేలాగుంది. డ్రైనేజ్ సంబంధించి వర్క్స్ జరుగుతున్న దగ్గర మిడిల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే 2 వైపులా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవి కంప్లీట్ అయిపోయిన దగ్గర కూడా 3 రోడ్లు వేసుకోవడానికి కూడా కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలి ఒక లెవెల్‌లో అయితే పెట్టుకోవడం జరిగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అదేంటంటే E5 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. E5 రోడ్డు దానికి సంబంధించి కూడా ఒక లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చేసారు. చూడొచ్చు అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వైర్స్ ఏ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోయున్నారో. ఇది అమరావతిలో ప్రతి రోడ్డు కూడా ఇప్పుడు ఈ లెవెల్‌లోనే ఉందండి. అంతే కూడా మిడిల్ రోడ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు త్వరగా. చూడొచ్చు సైడ్ అంతా కూడా డ్రైనేజ్ సంబంధించిన పాటు ఈ యొక్క పవర్ డక్ట్స్ సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే పవర్ డక్ట్స్ కూడా హెవీగా ఉన్నాయండి. లోపల నుంచి ఒక లారీ అయినా, బస్ అయినా వెళ్ళిపోవచ్చనమాట. ఆ లెవెల్‌లో అయితే కడుతున్నారు పవర్ డక్ట్స్ సంబంధించి. అలాగే డ్రైనేజ్ సంబంధించింది కూడా మన అమరావతిలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనమాట. చూసే ఉంటారు చిన్న వర్షాలకే కొన్ని సిటీస్ అయితే గందరగోళంగా తయారవుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఫ్యూచర్‌లో ఎలాంటి వర్షపాతం నమోదైనా కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ గానీ, కెనాల్స్ గానీ, రిజర్వాయర్లు గానీ ఇవన్నీ కూడా ఉపయోగపడబోతుంది మన అమరావతి క్యాపిటల్‌కి అయితే. సో, ఇది మనకు N11 E6 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఒక 80% వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది జంక్షన్ అనమాట. అలాగే మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే సీఎం గారి ఇంటి నిర్మాణం, అలాగే బ్యాక్ సైడు నారాయణ గారి ఇంటి నిర్మాణం వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా మనకు N11 E6 రోడ్ జంక్షన్ దగ్గరే ఆ యొక్క ఇంటి నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. ఫ్యూచర్‌లో ఈ ఏరియా అంతా కూడా ఫుల్ సెక్యూర్ ఏరియా అయితే అవుతుందనమాట. చూడొచ్చు ఇటు సైడ్ అంతా కూడా రైట్ సైడ్ అంతా కూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకున్నారు. కొంతవరకు ఎర్రమట్టి అవన్నీ కూడా. ఇటు సైడ్ అయితే ఈ యొక్క అండర్ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మళ్ళీ ఇటు సైడ్ డ్రైనేజ్ వర్క్స్ ఎక్కడైతే కంప్లీట్ అయిపోయిందో అటు సైడ్ మీరు చూడొచ్చు 3 లైన్‌కి కూడా రోడ్డు వేసుకోవడానికి అయితే లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా ఒక లెవెల్‌కి అయితే తీసుకొని వచ్చున్నారనమాట. అలాగే మీకు అక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, ఇవి ఎగ్జాక్ట్‌గా E7 N11 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. సో, చూడొచ్చు ఇవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్ అండి. ఇక్కడ కూడా ఈ యొక్క N7 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే మిడిల్ రోడ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా రోడ్డు వేసుకోవడానికి మట్టి, గ్రావెల్, కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలి ఒక లెవెల్ అయితే చేసుకున్నారు. మరో లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఈ యొక్క అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి E8 రోడ్డు వరకు కూడా 3 లైన్‌లు రోడ్డుకైతే రెడీ చేసుకుంటున్నారండి. మిడిల్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా రోడ్డు వేసుకోవడానికి కంకర్ చిప్స్ అవన్నీ తోలి చదునైతే చేసుకుంటున్నారు. యాక్చువల్‌గా డ్రోన్‌తో చూపించేవాడిని కానీ ప్రస్తుతం ఏంటంటే చినుకులు పడుతున్నాయి చూడొచ్చు. అందువల్ల డ్రోన్ అయితే ఎగరేయలేదండి. అక్కడ మనకు టెంపుల్ ఉందనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడ వరకు అంటే రోడ్ లెవెల్ వరకు తీసుకొని వెళ్ళిపోయినారు. అక్కడ ఆ టెంపుల్ వరకు కాలు ఉంచి మళ్ళీ అటు సైడ్ నుంచి కూడా వర్క్స్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయి ఉన్నారనమాట. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! అవేంటంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అనమాట. చూడొచ్చు ఇవి టెంపుల్ అనమాట. ఇక్కడ వరకు ఒక లెవెల్‌కి అయితే తీసుకొని వచ్చినారు. మళ్ళీ ఆ టెంపుల్ దాటుకొని కూడా మరో లెవెల్‌కి అయితే రోడ్ లెవెల్‌కి అయితే తీసుకెళ్ళిపోయినారు అంతా కూడా. ఇటు సైడ్ అంతా కూడా ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్ వైర్స్ ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చండి. ఆ టెంపుల్ దాటంగానే ఈ లెవెల్‌లో అయితే ఉంది ఇటు సైడ్ అంతా కూడా. ఇటు సైడ్ అంతా కూడా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్, అలాగే ఇటు సైడ్ మనకు కనిపిస్తుంది కదా! ఇవన్నీ బిల్డింగ్స్ విట్టిఏపీ యూనివర్సిటీ అనమాట. ఎగ్జాక్ట్‌గా మనకు ఆ యొక్క విట్టిఏపీ యూనివర్సిటీ E8 N11 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. అక్కడ జేసీబీ కనిపిస్తుంది కదా! అది E8 రోడ్ అండి. ఇది N11 రోడ్డు. అది జంక్షన్ అయితే అవుతుంది. E8 N11 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఈ యొక్క రోడ్డుకి సంబంధించి అయితే అమరావతిలో వర్క్స్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి ఇప్పుడైతే. మొదటగా మిడిల్ రోడ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే 2 వైపులా కూడా డ్రైనేజ్ సంబంధించి, అండర్‌గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోతే 3 లైన్‌లు కూడా వర్క్ అనేది చేసుకుంటూ రావడం జరుగుతుంది. సో, ఆ బైక్స్ వస్తున్నాయి చూడండి. అదేంటంటే E8 రోడ్ అండి. దానికి సంబంధించి కూడా ఇటు సైడ్ అంతా కూడా కొంతవరకు రోడ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. యువతల వైపు మనకు విట్టిఏపీ యూనివర్సిటీ అయితే ఉంది. ఇది E8 రోడ్ అనమాట. యొక్క E8 రోడ్డు పక్కనే ఈ యొక్క N11 రోడ్ జంక్షన్, అలాగే E8 రోడ్ యువతల వైపు మీరు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం సెంట్రల్ పార్క్ దాదాపుగా 300 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. అందులోనే 50 ఎకరాల్లో శ్రీకాకుళం రిజర్వాయర్ అని, అలాగే 7.4 ఎకరాల్లో క్రాఫ్ట్ బజార్ అని, అలాగే అడ్వెంచర్స్ పార్క్స్ అని ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అన్నమాట ఇటు సైడ్ అయితే. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏంటంటే సైట్ క్లియరెన్స్ వర్క్స్తో అయితే జరుగుతున్నాయి.
అలాగే మనకు అటు సైడ్ 50 ఎకరాల్లో షేక్మూర్ సెంట్రల్ పార్క్కు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూశారు కదా, ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకొని వస్తున్నానండి. ఇంకా కొంత దూరం వెళ్తే మనకు ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్తే ఐనోల్ అయితే ఉంటుంది. అక్కడ వరకు ఎండ్ అవుతుంది అనమాట ఈ యొక్క రోడ్ అనేది. దాదాపుగా 8.6 కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈ రోడ్ అనేది. ఇది గ్రౌండ్ అనమాట, విటిఏపి యూనివర్సిటీకి గ్రౌండ్. బస్సులను ఆగిన చూడండి, బ్యాక్ సైడ్ గ్రౌండ్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ చూసుకున్న వెళ్తే షేక్మూర్ రిజర్వాయర్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మట్టి తవ్వకాలంతా కూడా కంప్లీట్ అయిపోయి ఒక 80% గ్యాబిన్ మెస్లకు సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి చూడొచ్చు. అలాగే దాని పక్కనే పబ్లిక్ పార్క్కి సంబంధించి 20 ఎకరాల్లో కూడా వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యి సైడ్ క్లియరెన్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని కొంతవరకు గ్రీనరీ అయితే వేసుకుంటూ వస్తున్నారు. అలాగే షేక్మూర్ రిజర్వాయర్ పక్కనే ఈ యొక్క ప్రగతి వెల్నెస్ పార్క్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. అది కూడా దాదాపుగా 20 ఎకరాల్లో అయితే చెట్లు అవన్నీ కూడా వేసి ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చున్నారు. అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. అక్కడున్న చెట్లు, ప్రతి చెట్టు కూడా ఒక మెడికేషన్కి సంబంధించి అయితే యూజ్ అవుతుందన్నమాట. చూడొచ్చండి, అంతా కూడా జేసీపీలు అవన్నీ వర్క్ చేస్తున్నాయి కదా, అక్కడ వరకు అయితే ఉంటుంది N11 రోడ్డు. అటు సైడ్ నుంచి E9 రోడ్ అయితే వస్తుంది అనమాట. ఇది ఐనోల్ విలేజ్ అండి. సో ఇక్కడతో ఎండ్ అవుతుంది అనమాట ఈ యొక్క N11 రోడ్ అనేది. అది ఎగ్జాక్ట్ గా E9 రోడ్, అది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి వస్తుంది E9 రోడ్డు.